ఫ్రెండ్స్, ఒకరోజు ఒక చిన్న అబ్బాయి ముసలి నోరు పూర్తిగా తెరిచి ఉండగానే అందులోనే చాలా హాయిగా నిద్రపోతూ ఉంటాడు. అది చూసిన అతని అమ్మ గుండెలు ఆగిపోయినట్టు అయ్యి అయ్యో దేవుడా అని గట్టిగా అరుస్తూ వెంటనే అబ్బాయిని ఎత్తుకుని అక్కడ్నించి పరిగెత్తుతుంది. ముసలి కిటికీ దాకా వచ్చి తనకు ఏ చెడు ఉద్దేశం లేదని చెప్పాలని ప్రయత్నిస్తూ వాళ్లను వెంబడిస్తుంది. కాని భయంతో ఉన్న అమ్మ ముసలి మాట ఒకటైనా వినకుండా అబ్బాయిని తీసుకుని వెళ్లిపోతుంది. ముసలికి పెద్దగా బాధనిపించదు. సరేలే అని ఇంట్లోనే ఉండిపోతుంది. కొంచెం రిలాక్స్ అవ్వాలని మసాజ్ మిషన్ వాడాలని చూస్తుంది. కాని పొరపాటున అదే మింగేస్తుంది. అంతే, ఒక్కసారిగా ముసలి శరీరం మొత్తం వింతగా కంపించడం మొదలవుతుంది. తన మీద తానే కంట్రోల్ లేకుండా పోతుంది. కొద్దిసేపటికి బాత్టబ్ లో పడుకుని స్నానం చేస్తూ సంతోషంగా పాట పాడుకుంటుంది. బాత్రూం నుంచి వచ్చే శబ్దాలు విని అమ్మ భయంతో చీపురు పట్టుకుని దడదడలాడుతూ తలుపు తెరుస్తుంది. తలుపు తెరుచుకున్న వెంటనే ముసలి కూడా షాకు, అమ్మ కూడా షాకు. ఇద్దరు ఒకేసారి కేకలు వేస్తారు. కొద్దిసేపటికి పరిస్థితి కూలయ్యాక ముసలి రుచికరమైన వంట చేస్తుంది. ఆ వంట తినగానే అమ్మ మనసు కరిగిపోతుంది. వంటల గురించి మాటలు పడతాయి. తర్వాత కలిసి పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తారు. ఒక కేక్ కూడా చేస్తారు. అలా అలా వాళ్లు మంచి స్నేహితులైపోతారు. కాని అబ్బాయి నాన్నకి మాత్రం ముసలి అంటే అస్సలు ఇష్టముండదు. నాన్న అనుమతి కోసం ముసలి నాతో కుస్తీ పడు అంటుంది. ముసలి చాలా బలమైనది. అయినా కుటుంబం కోసం కావాలనే ఓడిపోయినట్టు నటిస్తుంది. అలిసిపోయి పడిపోయిన ముసలిని చూసి నాన్న నేనే గెలిచానని అనుకుంటాడు. అప్పట్నుంచి ఆ కుటుంబం మొత్తం ముసలిని అంగీకరిస్తుంది. అన్నీ బాగానే సాగుతున్నాయనుకునే సమయంలో పక్కింటివాడు ముసలిని చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు వచ్చి ముసలిని బెహోష్ చేసే గుళిక కాలుస్తారు. ముసలి స్పృహ కోల్పోతుంది. దాన్ని పట్టుకుని జూకి తీసుకెళ్లి పంజరంలో బంధిస్తారు. ముసలి మనుషుల భాష మాత్రమే మాట్లాడగలదు. ఇతర ముసళ్లతో మాట్లాడలేక తన కుటుంబం గుర్తొచ్చి చాలా బాధపడుతుంది. మరుసటి రోజు అబ్బాయి తన కుటుంబంతో జూకి వచ్చి ముసలి బాధ చూడలేక ఒక సాహసమైన నిర్ణయం తీసుకుని ముసలిని బయటకు తీసుకెళ్లి ఇది మంచిదని ప్రపంచానికి చూపించాలనుకుని టాలెంట్ షోకి తీసుకెళ్తాడు. ముసలి స్టేజ్ మీదకి రాగానే జడ్జిలు భయపడతారు. పోలీసులు చుట్టూ వస్తారు. అబ్బాయి పర్ఫామ్ చెయ్యి, లేకపోతే మళ్లీ పట్టుకుపోతారని చెప్తాడు. ముసలి చాలా సిగ్గుపడి నిలబడిపోతే ధైర్యం కోసం అబ్బాయి ముందుగా పాట మొదలు పెడతాడు. అతని చెత్తగొంతు విని అందరూ నవ్వుతారు. అప్పుడు ముసలికి ధైర్యం వచ్చి మైకు పట్టుకుని చాలా మధురంగా పాట పాడుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. జడ్జిలు చాలా సంతోషించి ముసలికి స్వేచ్ఛ ఇస్తారు. ఇక ముసలి తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంది.